భారతదేశానికి పట్టిన దరిద్రమే నెహ్రూ గారు. చాచా నెహ్రూ అనే పదాన్ని పక్కకు తీసేసి అతను దుర్మార్గుడు అని చెప్పి పిల్లలకు చిన్నప్పటి నుంచి బోధించడం మన యొక్క బాధ్యత. భారతీయులందరూ కూడా అతన్ని పటాలు పెట్టుకోవడం కానీ, అతని యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడం కానీ అసహించుకోవాలి. నవంబర్ 14th జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు చాలా మంది చేసుకుంటారు. ఆయన భారత జాతి గురించి కానీ, భారతీయ సంస్కృతి గురించి కానీ ఎటువంటి అవగాహన లేని వ్యక్తి. ఆయన భారతదేశ వైభవాన్ని నాశనం చేయడానికి భారతదేశపు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన వ్యక్తులని విద్యామంత్రులుగా నియమించి భారతదేశంలో ఉండే వైభవాన్ని, చరిత్రని, ఈ దేశం యొక్క సనాతన కాలం నుంచి ఉండి మనం కనిపెట్టిన విషయాలని పుస్తకాల ద్వారా సమూలంగా తీసేసి ఎవరైతే దాడులు చేసి భారతీయులను హింసించారో వాళ్ళని హీరోలుగా చేశారు. అక్బర్ ని, ఔరంగజేబ్ ఇలాంటి కొంతమంది దుర్మార్గులను హీరోలుగా చేసి పుస్తకాలు ప్రచురించారు. నెహ్రూ అన్న మాట, నేను పుట్టింది నా జాతి ముస్లిం, నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం, ప్రమాదవశాత్తు నేను హిందువునయ్యాను. ఏంటి మాటలు ఇది రికార్డెడ్ వర్డ్స్. అంబేద్కర్ లాంటి మహానుభావుల్ని హింసించాడు ఆయన. సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి వాళ్ళని దిక్కులేని వాళ్ళుగా చేసిన వాడు నెహ్రూ. విచ్చలవిడిగా విలాసాలు అనుభవించాడు, విచ్చలవిడిగా శృంగారాన్ని అనుభవించాడు. విదేశస్తుల్ని, స్వదేశస్తుల్ని అందరినీ కూడా నిత్యము కూడా వ్యభిచారం చేస్తూ గడిపాడు ఆయన. ఇటువంటి వాడిని నెహ్రూ చాచా అని పిలవడం కానీ, భారతీయులందరూ కూడా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కానీ భారతీయులందరూ కూడా అసహించుకోవాలి. మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.